de grandes dimensões com computadores portáteis podem ser utilizados neste domínio. O uso de telefones celulares e tablets inteligentes é permitido durante todo o voo no modo avião ou com a conexão móvel desativada. చిన్నారు రానున్నాడే ఏమట హాస్పిటల్కి వెళ్తారంట వాళ్ళకి రానున్నాడు. సరేలే. నువ్వు మనిషి లేడు కదా, నేను వస్తాను వాళ్ళకి. ఏమరా బుర్రగడ తిరుగుతుంది చదువుకోకుండా? సీమానికి వెళ్ళాలంటే సముద్రకాలు తగలాలి కదా, అందుకే. నేను చదివిస్తుంది సీమెన్ చేయడానికి కాదు, ఎక్కడే ఏదో ఒక ఉద్యోగం చేసుకో. మనకే ఉద్యోగాలు వస్తాయి, అయితే ఏ రాళ్ళలో సీమానికి వెళ్తాం. మనకైనా ఉద్యోగాలు ఉన్నాయా ఈ వాడలకి? ఎక్కడ చూపించి ఉద్యోగాలు. ఉద్యోగం రాకపోతే ఇక్కడే చేపల వ్యాపారం ఏదో చేసుకో, జట్టి కూడా కడతారట కదా. ఎవడు చెప్పాడా నీకు ఇక్కడ చెట్టు కడతారని? 14 సంవత్సరాలు దాటిన కుర్రాడు ముసలోడు ఎక్కడో బతకడానికి ఏ రావాలా, గుజరాత్ మంగళూరు వెళ్తారు. ఈ 8,000 జీతానికి ఆ కుట్ట ఆ వానలతో తోపులు తినుకొని చేస్తారు అని ఏ రాజకీయ నాయకుడు తెలియదు చెప్పు? 8 నెలలు దాటితే ఒక్క మగాడు ఉన్నాడు ఊర్లోన. నువ్వేమి ఇక్కడ చెట్టు కడతారో చేపల ఈ రాజకీయ నాయకులు అందరు నాన్న ఈ ఓట్ల ఎలక్షన్లకి కనిపిస్తారు తప్ప మనం బతికామా సచ్చామా సముద్రంలో పడ్డామా ఎవరు కనిపించదు. ఈ జట్టి ఇవన్నీ ఈ వ్యాపారం అనేది వదిలే. నేను సీమానికి వెళ్తాను, వీడు చేస్తే సీఎం. ఎక్కువ చదివిస్తే ఇదే చికాకు, ఈ అదికి తెలివితే అట్లే ఎక్కువ అయిపోయినాయి. నువ్వు చెప్పు, మనకి ఏ ఉద్యోగం వస్తుంది, ఏ వస్తుంది? ఇప్పుడు ఆ నిరంత్ కొడుకు ఉన్నాడు, అది ఎంతవరకు చదివాడు, ఉద్యోగం వచ్చినాడికే. ఇవంతా ఒట్టి సొల్లి మాటలు ఇవాళ మాటలు. సీమానికి వెళ్ళిన బాగుపడతాంటారు, నీకు తెలియదని. సీమానికి వెళ్తాను, నాకు అప్పు చేసేస్తావో ఏ చేసేస్తావో ఇవ్వు, నేనైతే సీమా ట్రైనింగ్కి వెళ్తాను. నువ్వు చెప్పిందంత బాగానే ఉంది కానీ ఇప్పటికిప్పుడు సీమేన్ అంటే 3-4 లక్షలు అవుతాయి. ఎవడు కాడ ఉన్నాయి డబ్బులు? ఇప్పుడు మన సీటుతో అడుగుతాడు కదా, ఆడికి అమ్మే ఆడేదో 3-4 లక్షలు ఇస్తాడు, అవి ఇస్తే నా బాధ ఏదో నేను పడతాను. అవునరా, మనకున్నదా తోట ఒక్కటే. ఇప్పుడు నాకు నువ్వు వంతావు కదా, ఇక్కడ కూడేస్తావు అనుకున్నాను. నువ్వు కూడా సీమేన్ కదా, ఒక్కన్న తోట అమ్మేసి వెళ్ళిపోతే ఇక్కడ నేను ఎలాగరా ఉందరు ఒక్కడిని? నా కూడ ఎవరు వేస్తారు? సిప్పికెళ్ళి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని నీ కోడలో మొత్తం వేస్తుందిలే, మొత్తం కోసం ఆలోచించుకో. ఆహా, వాళ్ళు కూడా చూసుకున్నట్టు ఉన్నావు. నాకాడా నీ యాసలు. పద పద. अरे पंपी कौन सा चैनल पे हम लोग? नंबर 3 होगा। नंबर 3 पे था क्या? नंबर 3 करो। तो नंबर 5 पे 3 पे आ गया क्या हम लोग? अरे भाई आप कौन है? आप मुझे क्या? मैं भूषण है। अभी ज्वाइन किया, अभी ज्वाइन किया क्या? वो पहले और कौन साथ आपके साथ और कौन? आपको मिलने के लिए। आपका नाम क्या है? रामू। Ramu, can you please check 2 points on starboard bow? Small fishing boat, sir. Okay, copy that. Ramu, wheel on hand. Wheel on hand, sir. Heading 073. Okay, Ramu, starboard 10. Starboard 10. Wheel on starboard 10. Okay. రావుడు ఇప్పుడు గుడికి వస్తాడు, మాట్లాడి చాలా రోజులు అవుతుందే. 5-6 రోజులు పడుతున్నాము పుత్తూరుకి. మనసేం బాగాలేదు. ఒట్టుకొస్తే చెప్తాను మామ. సరేనా? అందట్లేదు.
మామ తోడు హాస్పిటల్ తీసుకెళ్ళి రే इनका रामू बहुत अच्छा काम करता है। రాంబో లాంటి చనిపోడు. రాంబో తెలుసు మరి తెలీదు. కంపెనీ చెప్పాము, అది తెలిసిందో లేదో, ఎప్పుడు చెప్తారో తెలియదు. ఇంకా భగవంతు మరి ఎప్పుడు తెలియదు. Where Captain? Ramu, please come on bridge. Good evening, Captain. Good evening, Ramu. Ramu, I just received a mail from the office. I am sorry to say that your father is no more. He expired last night. I am sorry for your loss. If you want, you can use our ship satellite phone to communicate with your family. Here's your flight ticket and documents. Please check. ఏం సీమెన్ లైఫ్ రా ఇది. పండగలుండవు, పబ్బాలుండవు, పుట్టుకలుండవు, చావులుండవు. ఆఖరికి కన్న తండ్రి ఆఖరి చూపు, ఆఖరి మాట లేని ఇదొక లైఫా? దీనమ్మ జీవితం.